అందరూ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అమ్మ కూడా వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ కొబ్బరి లడ్డు. ఎస్, దిస్ ఈజ్ ద ప్రాసెస్. మనకు కొబ్బరి కావాలి, కొంచెం బెల్లం కావాలి. అట్లా కొబ్బరిని ఇట్లా తురుముకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక పీస్ అయితే బెల్లం ఇట్లా ఉన్న గడ్డలా ఉన్న బెల్లాన్ని కూడా కొంచెం తురుముకోవాలి, చాకుతో ఇట్లా చేసుకొని లో ఫ్లేమ్లో దాన్ని కొంచెం లిక్విడ్ స్టేజ్, ఇంకొంచెం లిక్విడ్ అయ్యేంత వరకు అట్లా కొంచెం వేడి చేసుకోవాలి. దాన్ని మనం తురుముకున్న కొబ్బరి పీస్ ఉంటుంది కదా, అట్లా పీసులంతా రెండు మిక్సప్ చేసి కొద్దిసేపు వేడి చేసి అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము విత్ కొబ్బరి మొత్తం మిక్స్ అవ్వాలి మనకి అది. యా, అప్పట్లో మా అమ్మాయి ఆడేసుకుంటుంది బొమ్మతోటి. తను కూడా ట్రై చేసేది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట అవి, కొబ్బరి బెల్లం అని తనకు చెప్తుంది అనమాట. యా, అట్లా ఆ పీసులు 4 పీసులు కొబ్బరి, దానికి సరిపడినంత బెల్లం, తగినంత బెల్లం. కొంత స్వీట్ ఉంటే స్వీట్ చేసుకోవచ్చు, ఇంకొక బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటే మేబీ తక్కువ, మేబీ డాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ డాక్టర్ విత్ బై యూజింగ్ ఆఫ్ డాక్టర్స్ కన్సర్న్ ఇంకెవరన్నా షుగర్ పేషెంట్లు తినవచ్చు, తినకపోతే మనకు తెలియదు కాంటెక్స్ట్, అది వేరేదిగా. అతను ఎంజాయ్ చేస్తుంది. ఆ లోపు అది లో ఫ్లేమ్లో మనకి అది కొంచెం లిక్విడ్ స్టేట్, అంటే మరీ లిక్విడ్ అవ్వద్దు, మరీ లూజ్ ఉండవద్దు, మరీ థిక్ ఉంటుంది అనమాట. వాటిలో ఇట్లా థిక్నెస్ అనేది తెలుస్తుంది. ప్లస్ ఈ బాండికి ఏం అతుక్కోకుండా స్పూన్తోనే వచ్చేస్తుంది ఇట్లా ముద్దలాగా. చూపిస్తాను, ఈజీగా ఉండాలి, అతుక్కోకుండా వచ్చేస్తుంది. అప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటుంది దొంగ. వేడి ఉన్నది, అప్పుడే టేస్ట్ చేస్తూ ఉంటుంది. చేసింది కూడా. లడ్డు పట్టుకోవాలి, ఇక అట్లా వచ్చేస్తుంది మనకు గుండ్రంగా, మనకి కావాల్సినంత వచ్చేస్తుంది ఈజీగా అనమాట. బయట వర్షం కూడా వస్తుంది. ఇక ఈవినింగ్ టైంలో వర్షం వచ్చే టైము, ఉరుములు మెరుపులు బయట బాగుంటుంది మనకి. ఇంట్లో ఇలాంటి సండే బయట ఫుడ్ తినే బదులు ఇలాంటివి చేసుకొని తింటే బాగుంటుంది మనకి కదా. ఇది టైంపాస్ వ్లాగ్. ఇది మా స్టైల్లో మా ఇంట్లో ఇట్లా చేసుకుంటామండి. మీ సైడ్ ఏమైనా ఉంటే, ఇంకేమైనా యాడ్ చేసేది ఉంటే, కొత్త ఏమన్నా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, బాదం యాడ్ చేస్తారంట, పిస్తా యాడ్ చేస్తారంట, ఇంకేమన్నా పప్పులు ఇంకేమైనా యాడ్ చేసేది అంటే, మీ సైడ్ ఏమైనా స్పెషల్గా చేస్తుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, చూద్దామంట. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఒకసారి, మేము కూడా ట్రై చేసుకుంటాం. మీ స్టైల్ ఆఫ్ వంటలు ఏమైనా ఉంటే, ఏమైనా కొత్త రెసిపీస్ ఉన్నా మాకు మీరు కమెంట్లో పెట్టండి, మేము ట్రై చేసి టేస్ట్ చేస్తాం, చెప్తాం. యా, ఇప్పుడు వచ్చిన నేను యాక్చువల్లీ నేను లేకుండే వచ్చేసరికి ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది. యా, నేను ఇప్పుడే వచ్చిన. నేను కూడా ఒక హ్యాండ్ వేసేసిన, ఏంటిది ఇట్లా ఎలా వేయాలని తెలుసుకున్నా. నేను ఎప్పుడు చూడలే మేకింగ్ ఎట్లా ఉంటుంది అనే ప్రాసెస్. మనం 2 hands యూజ్ చేస్తాం, సింగిల్ హ్యాండ్ రాలేదు నాకు, ఇంకా 2 hands స్మూత్గా వచ్చింది. దాన్ని కూడా ట్రై చేస్తాం 2 hands. ఇది వేడిగా ఉంది, వేడి మీద టేస్ట్ మంచిగా ఉండదు. ఇది కొంచెం కూల్ అయినాక మంచిగా ఉంటుంది, అప్పుడే స్టార్ట్ చేసి. సరే తిరుగు గుడ్ గర్ల్. స్కూల్కి అయితే పోవద్దు, బాత్రూమ్ డైలీ పోవద్దు. ఎట్లా గంట చేసి మేకింగ్ చెప్తుంది మా సిస్టర్ అనమాట. కొబ్బరి ఇంకా అంటే మనం సరిపడినంత బెల్లం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి మరీ స్వీట్ ఉన్నా తినాలనిపించదు కదా, మరీ స్వీట్ లేకుండా ఉన్నా తినాలనిపించదు. సరిపడినంత తీసుకోవాలి మనం. ఏది ఎంత కొంచెం ఎక్కువ ఉన్న బెల్లం మరీ అంత స్వీట్ ఏమి ఉండదు కదా, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, మంచి టేస్ట్ వస్తుంది.
తయారు ఇది రెండు కొబ్బరి ఒకటి కొంచెం పెద్ద సైజు ఒకటి చిన్న సైజు. ఓకే అంటే మనం మెజర్మెంట్ ఏముండదు వీటికి దీనికి అవసరం లేదు. ఆల్రెడీ కొబ్బరి సీడ్ ఉంటుంది కాబట్టి బెల్లము ఎంత వేసుకున్నా పర్వాలేదు. మీ స్వీట్నెస్ బట్టి వేసుకున్నాం. అంటే ఒక 2 కప్స్ తురుముకి కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. 1 కప్పు అంటే టేస్ట్ అన్న స్వీట్ తిన వాళ్ళకి ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను స్వీట్ తక్కువనే తింటాను. అందులో హాఫ్ వేసాను. గట్టిగా రాంగ్ కౌంటింగ్. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఇంకా వెళ్ళట్లేదు తన స్కూల్కి. 3 years ఓల్డ్ అనమాట ధన్విక. పట్టుకు వచ్చింది మధ్య నేను కౌంట్ చేస్తాడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అమ్మాయి ఒకటి తినేది కదా ఆల్రెడీ. 21 22 వచ్చినాయి అయితే వీడియో స్టార్టింగ్లో చూసినారు కదా, మేము తీసుకున్న కొంచెం కొబ్బరికి 22 లడ్డూస్ ఏమి వచ్చినాయి, అంటే మీడియం సైజులో టేస్ట్ చేద్దాం ఎట్లున్నాయి నువ్వు ఆల్రెడీ చేసినావు బాగుందా సరిపోతుంది. ఇంకొంచెం ఇంట్లో తినే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకొక 2 యాడ్ చేసుకుంటే బెస్ట్. దొంగ నేను ఒక టేస్ట్ చేస్తున్నా నేను టేస్ట్ చేసిన చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నేను వేడి మీద తిన్నా, కొంచెం వేడిగా తగిలింది, బట్ బాగుంది. మరీ స్వీట్గా లేదు, మరీ నార్మల్గా లేదు, బాగుంది. వేడి మీద ఉంది సండే ఇంట్లో టైంపాస్ కోసం అంటే కొంచెం ఇది ఎస్పెషల్లీ ఎట్లా అంటే ఒక 5 minutes రెసిపీ అండి. 5-10 minutes కొంచెం లో ఫ్లేమ్ దానికి టైం పడుతుంది, బట్ ఒక 10 minutes చేసుకో దానికి. సో మిగతా ప్రాసెస్ మొత్తం ఒక 10 minutes, మ్యాక్సిమం ఒక 30 minutesలో అయిపోతుంది ఈ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో తినే బదులు మనం హోటల్ బయటకైనా స్వీట్ షాప్లో కొనేసుకుంటే ఇది చాలా కాస్ట్ ఉంటుండొచ్చు, మేబీ నాకు తెలియదు. మేము ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం ఇది. ఎవరన్నా కమెంట్ చేయండి ప్లీజ్. సో అంతే సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి, Yes. లైక్ అండ్ షేర్. కొంచెం యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది వీడియోస్కి, చేయట్లేదు. ఒక 1-10 days నుండి ఆల్మోస్ట్ కొంచెం బిజీ ఉంది. ఇప్పుడు కంటిన్యూగా ఎవ్రీ డే ఆర్ డే ఆఫ్టర్ డే ఒక 1 వీడియో వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ కోడ బ్లాగ్.